ఏంటి బస్తాలు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నా. క్రాడల్ సెరమనీ తర్వాత వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇలా పెద్ద పెద్ద బ్యాగుల్లో వేసాము. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఫస్ట్ ఫ్రాక్ వచ్చింది. సో ఫస్ట్ పింక్ ఫ్రాక్ వచ్చింది. మా పెద్దమ్మ తెచ్చారనమాట ఇవన్నీ. నైస్ 2, 3, 4, 5 ప్యాకెట్ వచ్చింది. ఇది మరి మక్క పెట్టింది. పింక్ కలర్ ఫ్రాక్ మా సిస్టర్ వైజాగ్ నుంచి వచ్చారు కదా, తను పెట్టింది అనమాట. అంత క్యూట్గా ఉంది. చిన్న కలరే కాబట్టి 2 కలర్స్ సెట్ అయిపోతాయి దానికి. చింటలకి అప్పుడే లంగా జాకెట్లు పెడుతున్నారు. స్టిచ్ చేయించాలి ఇవన్నీ. బాగుంటాయి క్యూట్గా. ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది కూడా ఎంత క్యూట్ ఉందో. బాగుంది ఇది. ఏంటి బస్తాలు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నా. ఇవన్నీ క్రాడల్ సెరమనీ తర్వాత వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇలా పెద్ద పెద్ద బ్యాగుల్లో వేసాము. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో క్రాడల్ సెరమనీ అంటే తొట్టెలో వేసి నేమ్ రివీల్ చేయడము. బేసిక్గా అందరూ 3 మంత్స్కి చేస్తారు, బట్ నేనైతే 5 మంత్స్కి చేసామన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్డ్గా చేద్దామని చెప్పేసి. సో మేము క్రాడల్లో వేసేసాం, పేరు పెట్టేసాము. బట్ రివీలింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రివీలింగ్ చేద్దామని చెప్పేసి మేము రివీల్ చేసామన్నమాట. లైక్ అందరికీ భోజనాలు పెట్టి సరదాగా గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పేసి ఒక ఫంక్షన్ లాగా చేసుకున్నాము. సో నేమ్ రివీలింగ్ చేసేసాం కదా. సో నేమ్ రివీలింగ్ అని చెప్పేసి అందరూ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యారనమాట. క్రాడల్ సెరమనీ అంటే ఉయ్యాల వేయడం కదా, చిన్న పాప అనుకుంటారు. కాకపోతే ఏంటంటే 21 డేస్ ఆల్రెడీ చూసుంటారు మీ అందరు. 21 డేస్ కూడా అయిపోయింది. సో ఇదేంటంటే ఉయ్యాల్లో వేసి ఉయ్యాలు వేసాం కాబట్టి నేమ్ రివీలింగ్ చేసాం అనమాట. అంతే. ఒక వీడియో అయితే చేసి ఏ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. బాగుంటుంది చాలా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా కష్టంగా చేయించామన్నమాట. ఎందుకంటే మాకు టైం లేకుండే అనమాట. అప్పటికప్పుడు టైం లేకుండా వితిన్ ఒక 1 వీక్లో చేయించాము. యాక్చువల్గా చాలా టైం పడుతుందంట చేయడానికి, బట్ 1 వీక్లోనైతే మేము చేయించేసాము. ఆ వీడియో అయితే చూడండి, నేమ్ రివీలింగ్ వీడియో. అండ్ సో ఇప్పుడు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో జస్ట్ నేను చూపిస్తున్నాను, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఫ్రాక్స్ వచ్చి ఉంటాయి. కొంతమంది క్యాష్ కూడా బాగా పెట్టారనమాట. ఫ్రాక్స్, క్యాష్, అట్లా కొంచెం సిల్వర్ అట్లా వచ్చిందనమాట. సో నేను జస్ట్ ఇది నార్మల్గా చూపిస్తున్నాను, ఎప్పుడు చూపించలేదు రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి ఐటమ్స్ వచ్చాయని చెప్పేసి. ఫస్ట్ టైం చూపిస్తున్నాను. అంటే మీరు కూడా అనుకుంటారు కదా సెరమనీ అయ్యింది, సో రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుంటే బాగున్నాయి, ఏమొచ్చినాయో చూడాలని. సో అట్లానే అలాగని చెప్పి నేను పెడుతున్నాను అనమాట. చూద్దాం, నేను కూడా కొన్ని చూడలేదు, బిజీగా ఉండి. రిటర్న్ గిఫ్ట్ చూసేద్దాం ఏమొచ్చిందా అని. ఫస్ట్ ఫ్రాక్ వచ్చింది. సో ఫస్ట్ పింక్ ఫ్రాక్ వచ్చింది. ఏది ఎవరు పెట్టారు మనకు తెలియదు. అంటే నేమ్స్ కొంతమంది రాయలేదన్నమాట. సో అట్లా ఇచ్చేసి వెళ్ళిపోయారు. కొంతమంది క్యాష్ ఇచ్చారు, కొంతమంది అదే గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా, కొంతమంది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా అట్లా ఇచ్చారనమాట. సో కొంతమంది డ్రెస్సెస్ ఇచ్చారు. అన్నీ స్మాల్ సైజ్ తెచ్చారు మ్యాక్సిమం. ఎందుకంటే బేబీ చిన్నదనుకొని చిన్న సైజు తెచ్చారు. అది తెలియదు పెద్దగా అయింది అని. సో సరిపోతుందిలేండి బేబీకి ఇది. సో ఫ్రాక్స్ అట్లాంటివి. సో ఇదేంటి అన్నీ సారీ. ఓ నాకు కూడా సారీ పెట్టారండి. బాగుంది సారీ, నైస్. నాకు కూడా చీర ఎందుకు పెట్టారు? నాకు బేబీది కదా సెరమనీ, నాకెందుకు పెట్టారు శ్రీమంతం అనుకున్నారా? పోనీలేండి, నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, హ్యాపీ. సో ఇది బేబీది, బేబీ ఫ్రాక్. వావ్, బేబీ ఫ్రాక్ వైట్ కలర్. ఇట్లా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది గిఫ్ట్స్ ఇలా ఓపెన్ చేస్తుంటే. అమ్మ వస్తావా? ఇవన్నీ ఓపెన్ చేయాలంటే చాలా టైం టేకింగ్, అందుకనే పిలుస్తున్నాం మమ్మీని. ఇది సంచిలో ఉండే కన్నా ఇలా వేసుకొని తీయడం బెటర్ అనిపించింది నాకైతే. ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెము తగ్గుతుంది. కొన్ని తీసేసి పెట్టేసాను పాపకి. సో నాకు కూడా చీర పెట్టారు ఎవరో. సో ఇది వచ్చేసి లంగావోని డ్రెస్, పాపకి డ్రెస్ ఇది. వావ్, నైస్. ఐ థింక్ ఇది మా మరిది పెట్టినట్టున్నారు. పాప డ్రెస్ ఇది. ఇదొక ఫ్రాక్. చెప్పాను కదా బాన్ బేబీ అనుకుని తెచ్చారు. ఇది లంగా ఓని, దానికి లంగా జాకెట్, లంగా ఓని. ఇది పట్టు
పట్టు లంగా ఓని లంగా జాకెట్లు. మా నారాయణ గారు తెచ్చారనమాట గిఫ్ట్ బాక్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. నాకు చీరలు పెట్టారండి ఎవరు అంటే మిక్సప్ అయిపోయినాయి ఇవన్నీ. పాప డ్రెస్సులు చీరలు మిక్సప్ అయిపోయి వచ్చినాయి. వా చాక్లెట్ కలర్ ఫ్రాక్. నైస్. పేర్లు అయితే చెప్పట్లేదు, అంటే పేర్లు కొంతమంది రాశారు కొంతమంది రాయలేదు అనమాట. పేర్లు అయితే చెప్పట్లేదు. చాక్లెట్ ఫ్రాక్ బాగుంది కదా, క్యూట్గా చాలా బాగుంది. అండ్ దానికి లేవు లైక్ చాక్లెట్ కలర్స్ అట్లా. ఇది మా పెద్దమ్మ తెచ్చారు. మా పెద్దమ్మ డ్రెస్లు అలాగే సిల్వరు అలా తెచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట. నేను ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అసలు చేయలేదు. శ్రీమంతానికి వచ్చినా కూడా నేను చేయలేదు. శ్రీమంతానికి అయితే ఒక టంక్ పెట్టి నిండా వచ్చినాయి. మా పెద్దమ్మ తెచ్చారనమాట ఇవన్నీ. నైస్. వైజాగ్ నుంచి వచ్చారు. సిల్వరు తాడు పట్టీలు ఇవన్నీ తెచ్చారనమాట దానికి. సో నేను చూడండి క్యూట్గా ఉంది. ఇది బ్యాగ్ వచ్చేసి క్యూట్ బ్యాగ్ ఫ్రాక్ బాగుంది. ఏదైనా ఇష్టంతో చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఈ గిఫ్ట్ ఆ గిఫ్ట్ అని ఏం లేదు, ఇష్టంతో చిన్నది ఇచ్చినా సరిపోతుంది. సో ఇది ఎవరు ఇచ్చారో నాకు తెలీదు, మేమీ నుంచి ఇచ్చారు. నేమ్ కూడా రాయలేదనమాట. మొత్తం సెట్ వచ్చింది ప్యాకెడ్. 1 2 3 4 5 ప్యాకెడ్ వచ్చింది. ఇది నేము మేమీ నుంచి అయితే తెచ్చారు. ఐ థింక్ హైదరాబాదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ పింక్ కలర్ మక్క పెట్టింది. పింక్ కలర్ ఫ్రాక్ మా సిస్టర్ వైజాగ్ నుంచి వచ్చారు కదా తను పెట్టింది అనమాట. అంత క్యూట్గా ఉంది కదా, గులాబీ రెడ్ గులాబీ. నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అసలు. సాటన్. ఇప్పుడు వీటిలన్నిటికి ఇంకో బాక్స్ కొనాలి. వావ్ వావ్. ఇది వచ్చేసి మా చిన్న ఆడపడుచు పెట్టారనమాట ఫ్రాక్. బాగుంది కదా. చింతలే నీకు అన్ని ఫ్రాక్స్ వచ్చి బెటా. బాగుంది ఇది కూడా ఫ్రాక్. పింక్ అండ్ కాఫీ కలర్. నా చిన్న కలరే కాబట్టి 2 కలర్స్ సెట్ అయిపోతాయి దానికి. ఇది ఎవరు ఇచ్చారు. ఐ డోంట్ నో. ఇది పేర్లు తెలియట్లేదు నాకు. 2 కవర్స్ ఒకేలానే ఉన్నాయి. నేమ్స్ రాసుంటే బాగుండేది, నేమ్స్ రాయలేదు. సంథింగ్ ఫ్రాక్ ఏదో ఇచ్చారు ఎవరో వచ్చి, తెలియదు. నేమ్స్ రాసుంటే బాగుంది. ఇది పింక్ ఫ్రాక్. అంటే ఇట్లాంటి మ్యాక్సిమం ఫ్రాక్స్ వచ్చాయి, నేమ్స్ రాయలేదు, ఎవ్వరు రాయలే నేమ్స్. ఈ ఫ్రాక్ అన్నీ ఆల్మోస్ట్ ఫ్రాక్సే వచ్చినాయి. చింతలకి అప్పుడే లంగా జాకెట్లు పెడుతున్నారు. స్టిచ్ చేయించాలి ఇవన్నీ. బాగుంటాయి క్యూట్గా. నాకు చీరలు ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. చీర వచ్చింది పోలేండి, ఇస్తే తీసుకొద్దా అనకూడదు, తీసేసుకోవాలి. వద్దా అనకూడదు. గురి శ్రీనివాస్ గారు చీరలు పెట్టినప్పుడు వద్దనుకుంటే కామ్గా తీసేసుకోవాలి. వావ్. ఇది మా శ్రీనివాస్ గారు బాగానే తెచ్చారు. ఇప్పుడు బాగానే తెచ్చారు, పెద్ద ఫ్రాకే తెచ్చారు. బాగుంది కూడా కలర్ కాంబినేషన్. నైస్. వావ్ ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది కూడా ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా ఇచ్చారు. థింక్స్ అనుకుంటున్నాను వాళ్ళే. విజిటింగ్ కార్డ్ వాళ్ళే కన్ఫర్మ్. ఫ్యామిలీ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది. వావ్. ఇట్స్ డిజైనర్ పీసెస్. చాలా బాగుంది. నా చింతలకి వేస్తే బుట్ట బొమ్మలా ఉంటుంది. వాళ్ళకి తెలుసు కాబట్టి ఐడియా ఉంది పాప ఎంత ఏజ్ ఏంటి అనేది. సో వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారనమాట. ఇంకా ఇచ్చారు, చూపిస్తాను. దిస్ ఇస్ వన్ క్యూట్ పై. వాళ్ళు అనిపిస్తుంది చిన్నపిల్లల బట్టలు క్యూట్. యాక్చువల్ బేసిక్గా వాళ్ళవి క్యూట్ ఉంటాయి. ఇంకా ఇట్లా చూస్తుంటే వాళ్ళు అనిపిస్తుంది, ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళవి. సో అప్పటి నుంచి ఏం లేదు, అప్పటి నుంచి మిస్ అయింది అనుకుంటున్నాను. ఏం మిస్ అయ్యే ఏమొచ్చాయో కూడా నాకు తెలియదు. ఏమొచ్చిన వల్ల అలా వేసేసారనమాట. తెలీదు ఏమొచ్చినాయో లేదో అని. ఇది ఎవరు పెట్టారు? నాకు కూడా సారీ ఇచ్చారు. వావ్. ఓహో పాప డిజైనర్ డ్రెస్. వావ్. ఓ కాత్య డిజైనర్ స్టూడియో. చెప్పాను కదా బిఫోర్ వ్లాగ్లో అక్కడ డిజైన్ చేయించుకున్నానని. ఓ పాపకు డిజైన్ చేసి ఇచ్చారు. వావ్ ఎంత క్యూట్ ఉంది కదా. బుజ్జిగా ఉంది. బుజ్జిగా ఉంది. చింతలి బుజ్జిగా ఉంది కదా. కాత్య డిజైనర్ స్టూడియో వాళ్ళు పెట్టారు ఇది. వావ్ ఎంత క్యూట్ ఉందో.
బాగుంది ఇది, చాలా బాగుంది ఇది. సో ఇదొకటి. అండ్ నాకు కూడా సారీ కూడా పంపించింది అక్క గిఫ్ట్. ఇస్తా అన్నప్పుడు వద్దనుకుంటే తీసుకొని కట్టుకోవాలి చీరలు. వావ్. ఓ బ్లౌజ్ స్టిచ్ చేస్తారా? ఓహో, బ్లౌజ్ స్టిచ్ చేసి మరి పంపించిందండి నా కోసం. నైస్ నైస్ నైస్. యాక్చువల్లీ కలర్స్ నా దగ్గర లేవు, కడితే బాగుంటుంది కలర్స్. పింక్, లైట్ పింక్, సూపర్ ఉంది అసలు, సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కాత్య డిజైనర్ స్టూడియో, మై డియర్ సాహిత్య అక్క. సిఎండి పేషి. ఓకే, ఇది మా హస్బెండ్ తరపు నుంచి వచ్చింది. కానీ ఇన్ని కాగితాలు ఉన్నాయి, ఓపెన్ చేస్తే ఏమి ఉండకూడదంట. ఓ సిల్వర్. ఈ సిల్వర్ అని తెలియక మూటలో పడేసారు చూడండి. అందుకే చూసుకోవాలి గిఫ్ట్స్ ఏమొచ్చినాయి ఏంటి ఇలా. వావ్, సిల్వర్ ప్లేట్, నైస్. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. సిల్వర్ ప్లేట్. వావ్, చింతలు నీకు సిల్వర్ ప్లేట్ వచ్చిందనా? బుడ్డిది ఎలా చేస్తుందా? బుడ్డి ప్లేట్ వచ్చింది. అండ్ బుడ్డి బౌల్ ఆమ్ చేస్తావు కదా, ఆమె ఇందులో చేయి సరేనా? అమ్మ నీకు ఆమ్ చేయడానికి బౌల్ వచ్చింది నానా. గిఫ్ట్ ఐటమ్ మన నారాయణ గారు ఇచ్చారనమాట. మొత్తానికైతే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశాను. సో ఇదేంటి బొమ్మ ఇచ్చారు, ఏంటిది? ఇంకా ఉన్నాయి. ఇదేంటి ఫ్యాషన్ గర్ల్ 5D బొమ్మ అంట. చింతలు నీకు బొమ్మ వచ్చింది నానా, దీన్ని ఇప్పుడు సెట్ చేసుకోవాలా మనము. ఇది బాడీ, ఇది ఇక్కడ ఇచ్చాడుగా బొమ్మ. లైటింగ్, ఓకే. అచ్చా, వెనకది ముందు దానికి పెట్టా, అందుకే చూసి పెట్టుకో. దీని బుర్ర అట్లా, ఇదేంటి దిగట్లేదు బుర్ర. అలాగ ఉండవే, చూద్దాం. యాక్చువల్ మూమెంట్ ఉంది, ఇది కింద తిరుగుతుంది. ఇది తిరుగుతుంది బాబాయ్. ఈ తర్వాత చూద్దాం. ఇలాంటివన్నీ మనకి ప్రయోగాలు చేయకూడదు. దీన్ని సెట్ చేసుకున్న తర్వాత పాపకు పెట్టి ఆడిపిస్తాను. ఓహ్, ఇది యాక్చువల్లీ నేను కొందాం అనుకున్నాను. బేసిక్గా పాప ఆడుకుంటుంది, కొందాము అని చెప్పేసి అనుకున్నాను. గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని అటాచ్ చేయాలనుకుంటా కదా. ఇది అటాచ్ చేస్తే డింగ్ 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 అంటుంది. అది చూస్తుంది కదా, చూస్తున్నప్పుడు కొంచెం అది ఆడుకుంటుంది కదా అని అనుకున్నాను. గిఫ్ట్ వచ్చింది, ఇంకెందుకు కొంటాం, అయిపోయా. సో ఇది వచ్చేసి గోనార్ అంటారు, తాడు అంటే నడుముకి వేస్తారనమాట పిల్లలు. ఆల్రెడీ మమ్మీ పెద్దది కొనేసింది, 20 days అప్పుడు వేసేసింది. ఇది వచ్చేసి మా పెద్దమ్మ తెచ్చిందనమాట. ఇదేను అండ్ పట్టీలు ఇలా పెట్టాం చూడండి. ఇంకా ఏం సర్దలేదనమాట, ఇంక అట్లానే అక్కడే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ ముందు చేసేస్తే, అయ్యో ఇంకో పట్టి అది అక్కడ ఉంది, 2 పట్టేసేది. ఓకే, సో ఇవి 2 పెద్దవి అలవాటు అయిపోయి చిన్నవి అయ్యో ఒకటే ఉందనుకుంటున్నాను నేను. ఇది తర్వాత పెద్దమ్మ బట్టలు అవి పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్తగారు జయం పట్టేలు అని చెప్పి కొన్నారు. సో జయం పట్టేలు ఇవి. అండ్ మా పెద్దమ్మ గోల్డ్ రింగ్ కూడా పెట్టారు, అది ఉంది, వెంకటరామూర్తి గోల్డ్ రింగ్ పెట్టారు. అండ్ మరిది గారు వచ్చేసి ఒక రింగ్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మా సింధూర గిఫ్ట్ ఇచ్చింది, బుల్లి గిఫ్ట్. ఇది వెండిది, సిల్వర్, చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ బౌల్. ఇది కూడా ఒక సిల్వర్ బౌల్, బాగుంది, క్యూట్ ఉంది. సౌమ్య గౌతమి తీసుకొచ్చారు, ఇది క్యూట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అని చెప్పాలి, ఇదైతే నాకు అసలు ఎంత బాగా నచ్చి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ప్లాటినం బ్యాంగిల్స్ నా చింతలకి. సో మా హస్బెండ్ వాళ్ళు సారీ ఇచ్చారు, ఫ్యామిలీ గిఫ్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్యూట్ ఉన్నాయి ఇవైతే అసలు. డిజైన్ వైజ్గా చెక్కుడు కూడా, స్టోన్ కూడా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ప్లాటినం ఇది అనమాట. సో చెప్పాను కదా, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు చూపించాలని, ఏదో చూపించాలని చూపిస్తున్నాను తప్ప ఇంకా ఉన్నాయి అన్నీ చూపించట్లేదు పర్టికులర్గా, ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం కదా,
నాకు కూడా కొంచెం షై ఫీల్ అనిపిస్తుంది ఎందుకులే అని. బట్ మీకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫుల్ వ్లాగ్ అయితే. అండ్ ఇంకా మోర్ వ్లాగ్స్ మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతకన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా డెలివరీ తర్వాత ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేసాము, అండ్ మిల్క్ ప్రొడక్షన్ గురించి కానీ ఏదైనా ఇంకా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వీడియో తీయడానికి ట్రై చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలియని కొన్ని టిప్స్ కూడా నేను అంటే నేను ఫేస్ చేసిన ఈ 1 to 5 monthsలోని చాలా నేర్చుకున్నాను అనమాట. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కంపల్సరీ మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.